రెస్టారెంట్ స్టైల్లో ఓవెన్ యూజ్ చేయకుండా తందూరీ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ముందుగా తందూరీ చికెన్ కోసం ఈ విధంగా చికెన్ జాయింట్స్ అనేవి తీసుకోవాలి. ముందు మనం ఈ చికెన్ అనేది ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే రెసిపీ కూడా చాలా నీట్గా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కట్ చేసి పిన్నుండా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అంతా యాడ్ చేయడం వల్ల పీస్ అనేది చాలా స్మూతీగా మెత్తగా ఉడుకుతుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఈ పీసెస్కి లెమన్ జ్యూస్ సాల్ట్ అనేది బాగా పట్టే విధంగా రెండు వైపులా ఇలా మసాజ్ చేసినట్లు చేయాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకుందామండి మూత పెట్టుకుని. అదేవిధంగా ఇప్పుడు తందూరీ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఈ తందూరీ మసాలా కోసం ముందుగా 1/2 కప్ వరకు కర్డ్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ తందూరీ మసాలా. తందూరీ మసాలా అవైలబుల్గా లేని వాళ్ళు గరం మసాలా పౌడర్నే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఆల్రెడీ పీస్కి మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇంకో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకుంటేనే మనకి తందూరి అన్నది మంచి టేస్టీగా వస్తుందండి. లెమను సాల్ట్తో నానబెట్టి ఉంచాం కదండి కొంతసేపు. ఇప్పుడు దీనికి ఈ మొత్తం పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి. ఈ పీసెస్కి పట్టే విధంగా అద్దుతూ ఉండాలండి. లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే తందూరి కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తేనే కనిపిస్తుందండి. మొత్తం మసాలా అంతటిని ఇలా అద్దుకుని పక్కన ఉంచుకుందామండి. 3 to 4 అవర్స్ వరకు ఉంచాలండి మ్యారినేట్. చక్కగా రెస్టారెంట్ స్టైల్లో తందూరీ రెసిపీ రెడీ అవుతుంది. 4 అవర్స్ తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. కొంచెం లోతుగా ఉన్న నాన్ స్టిక్ తవాని పెట్టుకుందాం. బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ తందూరీ రెసిపీ అన్నది నెయ్యితో కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. 2 వైపులా స్మూత్గా కుక్ అవ్వడానికి జస్ట్ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది పూర్తిగా కుక్ అయ్యే వరకు ప్రతి 3 మినిట్స్కి ఒకసారి చికెన్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి తందూరి అనేది బాగా ఫ్రై అవుతుంది. పూర్తిగా కుక్ అయిందండి. ఈ పూర్తిగా కుక్ అయిందని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన జాయింట్ని కూడా ఫ్రై చేసుకున్నామండి. ఇంకొక జాయింట్ని కూడా సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకున్నామండి. తందూరీ రెసిపీ స్మోక్తోనే టేస్ట్ అన్నది వస్తుందండి. సో దానికోసం అయితే ఈ విధంగా బొగ్గుని ముందుగా మనం కాల్చుకుని పెట్టుకోవాలి రెడీగా. బొగ్గు ఈ విధంగా కాలిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 జాయింట్లు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం స్మోక్ కోసం కాల్చి పెట్టుకున్న బొగ్గులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే మంచి స్మోక్ ఫ్లేవర్ వస్తుందండి. ఈ స్మోక్ వచ్చినప్పుడు ఈ విధంగా పూర్తిగా కవర్ చేసుకుని 5 మినిట్స్ వరకు ఉంచాలండి. ఎంతో టేస్టీగా తందూరీ చికెన్ అనేది రెడీ అయ్యింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.